హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాగ్ ఏంటంటే మనం తిరుపతికి వెళ్ళాం కదా, ఆ బ్లాగ్ పార్ట్ 4 అనమాట. వాచ్ అయితే యాక్టివేట్ అయింది 10 మినిట్స్ నుంచి నడుస్తున్నాం అనేసి. గైస్ మనమైతే 10 to 15 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మనం హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. హాస్టల్లో నేచర్ మాత్రం సూపర్ గా ఉంది. మేము హాస్టల్లోకి ఎంటర్ అవ్వగానే మాకైతే పైన రూమ్స్ చూపించారు. రూమ్స్ క్లీన్ చేయలేదంటే ఇంకా చేయలేదు, రేపు మార్నింగ్ క్లీన్ చేస్తారని చెప్పారు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే నేను రూమ్ దగ్గర వదిలేసి మళ్ళీ కిందకైతే వచ్చాను అనమాట. ఎక్కడైతే స్టాప్ అయినామో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. ఎందుకంటే మనతో వచ్చిన అన్న అయితే గర్ల్స్ హాస్టల్ దగ్గర వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ అన్న రావాలి, అన్న రూట్ తెలియదు కాబట్టి నేను వెళ్ళి పికప్ చేసుకున్నా. నేను వీడియోస్ తీసుకుని స్లోగా వెళ్లే లోపు ఆ బ్రదర్ కూడా వచ్చేసారనమాట. ఇంకో విషయం ఏంటంటే మేము ఆ రోజు తిరుపతికి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అయితే వచ్చింది. వెళ్లే లోపు వీళ్ళైతే రూమ్ కీస్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయి గృహ ప్రవేశం చేసినంత సంతోషంగా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. చెప్పురా పాపం వాడు మూగిపోయినాడు, నోరు చూడండి ఎట్లా పెట్టుకున్నాడు. సో వాచ్ అయితే యాక్టివేట్ అయిందనమాట. 1.47 కిలోమీటర్ అయితే నడిచామన్నమాట రూమ్స్ కోసము. వాళ్ళైతే మా కోసం 2 రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన ఒక రూమ్ అండ్ కింద ఒక రూమ్. అందరూ ఒకే రూమ్ లో ఉండలేము కాబట్టి కింద రూమ్ కి అయితే కొంతమంది వచ్చాము. నాకైతే పైన ఉన్న రూమ్స్ కంటే కింద ఉన్న రూమ్స్ బెటర్ అనిపించింది. క్లీన్ గానే ఉంది. మీరు వేరే రూమ్ తీసుకోండి, మేము ఈ రూమ్ తీసుకుంటాం. మీరు వేరే రూమ్ తీసుకోండి, మేము ఈ రూమ్ తీసుకుంటాం. జనగణ మన నివానికినా ప్లీజ్ రా. నేను చరణ్ బ్రోని పిలుచుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళైతే నాకు చెప్పుకున్న రూమ్స్ అన్ని డివైడ్ చేసుకునేసారు. రూమ్ బానే ఉంది కానీ వాష్రూమ్ ఎలా ఉంది అని చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ట్యాప్ లో వాటర్ వస్తుందా లేదా అసలు చూద్దామని వచ్చాము. వాటరే రాలేదు అసలు. మా వాళ్ళు అయితే డైరెక్ట్ గా వాష్రూమ్ కి అయితే వెళ్ళిపోయారు అనమాట. వాష్రూమ్ కూడా చెక్ చేస్తున్నారు ఎలా ఉంది అనేసి. కింద రూమ్స్ అన్ని చెక్ చేసుకుని వచ్చేలోపు పైన రూమ్ లో పవర్ అయితే కట్ అయిపోయింది అనమాట. ఆది చరణ్ అయితే చాలా బాధపడుతున్నాడు. కెమెరాలో ఛార్జింగ్ లేదు, పవర్ కట్ అయిపోయింది అనేసి. ఆది చరణ్ అయితే నన్నే బ్లేమ్ చేస్తున్నాడు, నువ్వే పవర్ కట్ చేసావు అనేసి. ఎందుకంటే పక్కనున్న అన్ని రూమ్స్ లో పవర్ అయితే ఉంది, మా రూమ్ ఒక రూమే కట్ అయింది. ఏడ్చురా బాగా. కరెంట్ లేదు. హాస్టల్ మొత్తం కవర్ చేద్దామని నేను ఆదిచరణ్ అయితే ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. ఈ ప్రపంచంలోనే ఆదిచరణ్ మించిన అందగాడు లేదనే వన్ ఫీలింగ్. వస్తారండి బ్రో, వస్తాను. వాళ్ళిద్దరు ఎవరంటే వాళ్ళైతే వాలంటీర్స్ అనమాట. ఇలా బయట నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మొత్తం మేనేజ్ చేసుకుంటారు. పైన ఉన్న రూమ్ లో పవర్ కట్ అయింది కాబట్టి కింద పక్కనే 2 రూమ్స్ అయితే అరేంజ్ చేశారు. పక్కన రూమ్ ఎలా ఉంది చూడడానికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ మందు బాటిల్ అయితే ఫుల్ అనింది అనమాట. అక్కడ ఫిల్టర్ వాటర్ తాగేదానికి టప్ పెట్టినారు, షింక్ మాదిరి. అది తిప్పి ఎక్కడైనా నీళ్ళు తాగుతామంటే గుట్కా పింపళ్ళు పాము పరంగా చేసుకుని ఇచ్చినారు. ఇప్పుడు ఇంకొకటి ఎక్కడ కొనుక్కుంటాడు. చాలా వర్స్ట్ గా ఉంది. అసలు నేను ఈ మాట చెప్పకూడదు కానీ చెప్పాలా. మేమే అరేంజ్ చేసుకుంటా ఉన్నాము. కింద కాలు పెడితే చాలు ఫుల్ నల్లగా గలీజ్ అయిపోయింది. మంచం మీద అయితే కాస్త డస్ట్ ఉండింది అనమాట. సో క్లీన్ చేసుకుంటున్నాము. మనకు కింద 2 రూమ్స్ అయితే ఇచ్చారు కదా, విడిగా ఉండడం ఎందుకు అనేసి అందరూ ఒకే రూమ్ లో ఉందామని మంచం అయితే ఒకే రూమ్ షిఫ్ట్ చేసాము. మనం ఏం చేస్తున్నానంటే ఈ బెంచ్ ఆ బెంచ్ పెద్దగా ఉంది కదా, మంచము అది 6 వేసుకోవాలి. 4 మెంబర్స్ పనుకోవచ్చు కదా. 1 2 3 4 మంది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది చేంజ్ చేస్తే ఇంకా కొనుక్కోవచ్చు. పెడుతున్నా మెస్లో పెట్టేది తెప్పిస్తా ఉండరు కదా ఇప్పుడు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏం చేస్తున్నారా తరుణ్? మంచం అయితే ఆ రూమ్ నుంచి తీసుకొచ్చి ఇట్లయితే అడ్జస్ట్ చేసి 6 మెంబర్స్ వచ్చినాం. ఒక అన్న, ఒక మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చినారు. చూస్తే ఎలాగ పని చేస్తున్నామంటే మేమందరూ కలిసి రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాం అనమాట. తరుణ్ అయితే వచ్చి రాని ఇంగ్లీష్ తో బాగా మాట్లాడారు అనమాట. పని చేయడం మేము అసలు కష్టంగా తీసుకోలేదు, ఇది కూడా ఒక ఎంజాయ్మెంట్ గానే తీసుకున్నాము. మంచం అయితే ఆపకుండా తీసుకొచ్చి అరేంజ్ చేసి ఫైనల్ గా రూమ్స్ అయితే క్లీన్ చేసి అరేంజ్ చేసుకునేసాం అనమాట. అసలు తరుణ్ గడ అలా దొంగల ఎందుకు చూస్తున్నాడు అంటే చరణ్ బ్రోది పవర్ బ్యాంక్ అయితే కింద పడేశాడు. మాతో పాటు వచ్చిన ఆది చరణ్ చైతన్య బయట అయితే నాన్ వెజ్ తినడానికి వెళ్ళారు. తరుణ్ ఏం తింటావు? తింటాను. అందరూ టైర్డ్ అయిపోయినారు ఈరోజు. తిన్నాను, మెల్లిగా తిన్నాను. మీకు కావాలంటే రైస్ తీసుకోండి బ్రో.
ఆ కవేష్ అదే అలాగే నీ కాపపు చేతుల్లో బీగా కట్టుకోరా. 3 చపాతీలు అయితే తిన్నాం మేము అందరూ. మా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడే మా మ్యామ్ గర్ల్స్ హాస్టల్ నుంచి ఫోన్ చేసి మీకు 2 చపాతీలు ఏమరా సరిపోతుంది, 3 చపాతీలు వచ్చి రైసు అదని తెప్పించినాను, వచ్చి తీసుకొని రా ఎగ్ అంతా ఉంది తీసుకుని అన్నాడు మేడము. ఇప్పుడు రైస్ కోసం వెళ్ళలేదు కానీ ఓన్లీ ఎగ్ కోసం నేను వీడైతే ఎగ్ కోసమే పోతున్నాము. ఎగ్ అంటే అంత ప్రాణం మాకి. ఓకే గైస్, పార్ట్ 4 చూశారు కదా. పార్ట్ 5 కోసం అయితే వెయిట్ చేయండి. పార్ట్ 5 అయితే ఫుల్ ఫన్, పార్ట్ 4 కంటే ఎక్కువ ఫన్ అయితే ఉంటుంది. మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.